హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభించబోతోంది. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారో, మొదటి విడతలో భాగంగా ఎంతమందికి పెన్షన్ అనేది అందజేయబోతున్నారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చే అవకాశం అనేది ఉంది, దీనితో పాటుగా ఎవరికి ముందుగా పెన్షన్ అనేది అందజేయబోతున్నారు, ఏ తేదీన అందజేయబోతున్నారు, రిజిస్ట్రేషన్ కి సంబంధించిన చివరి తేదీ ఎప్పుడో ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే గతంలో వెరిఫికేషన్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించి పెండింగ్ లో ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. అలాగే 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ అనేది ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్ గురించి కూడా నేను మీకైతే తెలియజేస్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమలవుతున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న డేటాబేస్ ప్రకారం చూసుకున్నట్లయితే అటు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారితో పాటు వితంతువులు, అలాగే ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అలాగే 50 సంవత్సరాల పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన లబ్ధిదారులు, ఇలా టోటల్ గా చూసుకున్నట్లయితే 15 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది, అంటే ప్రస్తుతం ఉన్న డేటాబేస్ ప్రకారం ఈ యొక్క 15 లక్షల మందికి సంబంధించిన డేటా అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. ఇందులో వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత ఎంతమందికి సంబంధించిన లిస్ట్ అనేది రాబోతుంది అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు. గతంలో వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం డేటాబేస్ లో ప్రకారం చూసుకున్నట్లయితే 15 లక్షల మందికి సంబంధించి ఈ యొక్క డేటా అనేది ఉందని, ఇందులో వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత స్వల్పంగా లిస్ట్ అనేది తగ్గేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు గతంలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే నిన్నటి రోజున వచ్చిన తాజా అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం రానున్న ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క లోకల్ ఎన్నికలు అనేది జరగడానికన్నా ముందుగానే కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనకు ఈ యొక్క ఆగస్టు నెల పూర్తి అనేది అయిపోయింది కాబట్టి సెప్టెంబర్ నెల 2వ వారం నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. అయితే ఈ యొక్క 2వ విడతకి సంబంధించి, అంటే ప్రస్తుతం ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎంతమందికి పెన్షన్ అనేది అందజేయబోతున్నారు కనుక చూసుకున్నట్లయితే కొత్తగా 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం కాకుండా 3 లక్షల మందికి మొదటి విడతలో భాగంగా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. ఇవి శాంక్షన్ అనేది చేసిన తర్వాత మరొక 2 నెలల తర్వాత మరికొంతమందికి పెన్షన్ అనేది ఇచ్చే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. ఇలా ప్రతి 2 నెలలకి ఒకసారి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసే విధంగా చర్యలు అనేది తీసుకునే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 3 లక్షల మందికి కొత్త పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు కాబట్టి ఇందులో మొదటి విడతలో భాగంగా వితంతువులకు అలాగే వృద్ధులకు మాత్రమే ఈ యొక్క లిస్ట్ లో ముందుగా శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. వితంతువులతో పాటు వృద్ధులు, వీరితో పాటు ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి 3 లక్షల మందికి మొదటి విడతలో పెన్షన్లు శాంక్షన్ చేసే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. సెప్టెంబర్ నెల 2వ వారం నుంచి రిజిస్ట్రేషన్ అనేది అయితే ప్రారంభించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం చూసుకున్నట్లయితే గతంలో మనకు భర్త కనుక చనిపోయినట్లయితే ఆ భర్త పెన్షన్ పొందుతున్నట్లయితే తర్వాత నెల నుంచి కొత్త పెన్షన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే శాంక్షన్ చేస్తుంది. అయితే భర్త పెన్షన్ కనుక పొందకుండా ఉండి 60 సంవత్సరాలు కనుక లేకుండా ఉండి ఆ వ్యక్తి కనుక మరణించినట్లయితే వారికి సంబంధించిన భార్యకు వితంతు పెన్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అనేది అయితే కాలేదు. ప్రస్తుతం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ విధంగా పెన్షన్లు పొందని భర్తలు చనిపోయిన మహిళలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,50,000 మంది ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న సమగ్ర కుటుంబ సర్వే వద్ద ఉన్న డేటా ప్రకారం అయితే తెలియజేయడం జరిగింది. దీని ప్రకారం మనకు 3 లక్షల మందికి పెన్షన్ అనేది అందజేయబోతున్నారు కాబట్టి ఈ 3 లక్షలలో 1,50,000 వరకు ఈ యొక్క వితంతువులకు పెన్షన్ అనేది ఈ యొక్క లిస్ట్ లోకి అయితే రాబోతున్నాయి. అయితే ఈ యొక్క జాబితాలో 1,70,000 మందికి సంబంధించిన లిస్ట్ అనేది రాగా వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత 20,000 మందికి సంబంధించిన డేటా అనేది అయితే తొలగించడం జరిగింది. అంటే ఇనెలిజిబిలిటీ కారణంగా ఫైనల్ గా 1,50,000 మందికి ఈ యొక్క డేటా అనేది రావడంతో వీరికి కొత్త పెన్షన్ అనేది అయితే అందజేయబోతున్నారు. మిగతా 1,50,000 పెన్షన్లను వృద్ధులకు అందించే విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు అనేది అయితే చేపట్టబోతోంది. ఇకపోతే వృద్ధులకు సంబంధించిన అప్డేట్లు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం 1,50,000 మంది వితంతులకైతే అందజేయగా మిగిలిన 1,50,000 మందిలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో అటువంటి వారందరికైతే కేటాయించబోతున్నారు. అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో అర్హత అనేది ఉన్నా కూడా చాలా మందికి సంబంధించి గతంలో పెన్షన్ అనేది తొలగించడంతో పాటు పెన్షన్లు అనేది ఇవ్వలేదనేది అయితే గుర్తించడం జరిగింది. ఇలా 1,00,000 మందికి సంబంధించిన పెన్షన్ అనేది గత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే అందజేయలేదో వారందరికీ సంబంధించి ఈ యొక్క విడతలో కొత్త పెన్షన్ అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నారు. ఈ యొక్క డేటా అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. అంటే మరొక 1,00,000 మందికి సంబంధించి ఈ యొక్క కేటగిరీలో పెన్షన్ అనేది అయితే అందజేయబోతున్నారు. అప్పటికి 1,50,000 ప్లస్ 1,00,000 అంటే టోటల్ గా మనకు 2,50,000కు ఇక్కడ డేటా అనేది అయితే రావడం జరిగింది.
ఇకపోతే చర్మకారులు, డప్పు కళాకారులు, చేనేత గీత కార్మికులు ఇలా వీటితో పాటు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఇలా టోటల్‌గా చూసుకున్నట్లయితే 60,000 నుంచి 70,000 వరకు ఉండొచ్చని అంచనా అయితే వేయడం జరిగింది. వీటిలో కొంతమందికి సంబంధించిన డేటా అనేది వెరిఫికేషన్ అనేది జరిగిన తర్వాత మరొక 50,000 మందికి సంబంధించి ఈ యొక్క కేటగిరీలో కొత్త పెన్షన్‌లు శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన పెన్షన్‌లకు సంబంధించి గతంలో వైకల్యం అనేది లేకపోయినా కూడా భారీ మొత్తంలో సదరం సర్టిఫికేట్లు అనేది జారీ అనేది చేశారని, వారికి సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్‌లో చాలా వరకు అవకతవకలు జరిగాయని అయితే గుర్తించడం జరిగింది. ఇలా ఇవన్నీ వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మనకు టోటల్‌గా గనుక చూసుకున్నట్లయితే 3,00,000 మందికి సంబంధించిన కొత్త పెన్షన్ అనేది అందజేయబోతున్నారు కాబట్టి వచ్చే నెల రెండో వారం నుంచి రిజిస్ట్రేషన్ అనేది 20వ తేదీ వరకు జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఆ తర్వాత 10 రోజుల పాటు వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత సెప్టెంబర్ నెల చివరాఖరికి ఫైనల్ లిస్ట్ అనేది విడుదల అనేది చేసి అక్టోబర్ 1వ తేదీన కొత్త పెన్షన్‌లకు సంబంధించిన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేసే కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నారు. ఇది మొదటి విడతలో భాగంగా ఈ యొక్క 3,00,000 మందికి సంబంధించిన పెన్షన్ అనేది వచ్చే నెల నుంచి రిజిస్ట్రేషన్ అనేది చేసి అక్టోబర్ నెలలో పంపిణీ అనేది అయితే చేయబోతున్నారు. ఇది ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన అప్డేట్. అంటే ప్రస్తుతం 3,00,000 మందికి సంబంధించిన పెన్షన్ అనేది ఏ విధంగా అందజేయబోతున్నారు, ఏ కేటగిరీల వారికి అందజేయబోతున్నారు అనే దానికి సంబంధించి మిగిలిన కేటగిరీల వారికి సంబంధించి మరొక విడతలో పెన్షన్ అనేది శాంక్షన్ చేసే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. ఇకపోతే మనకు మరొక కీలక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా కనుక చూసుకున్నట్లయితే 50 సంవత్సరాలకే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్లు అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి 50 సంవత్సరాలకే పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతం ఎక్కడ అప్డేట్ అనేది అయితే లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం ముందుగా చాలా మందికి ఎలిజిబిలిటీ అంటే 60 సంవత్సరాల పైబడిన వారికి ఎక్కువ మొత్తంలో పెన్షన్ అనేది ప్రస్తుతం శాంక్షన్ అనేది చేయవలసి ఉండగా ఇందులో మొదటి విడతలో భాగంగా 3,00,000 మందికి మాత్రమే ఈ విడతలో పెన్షన్ అనేది శాంక్షన్ చేయబోతున్నారు కాబట్టి 60 సంవత్సరాలకే పెన్షన్ అనేది శాంక్షన్ చేయాలంటే చాలా మందికి పెన్షన్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది మనకు వచ్చే నెల రెండో వారం నుంచి అయితే స్టార్ట్ అనేది అయితే చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్ల విషయానికే గనుక వచ్చినట్లయితే ఎవరైతే వితంతువులు ఉన్నారో ఈ యొక్క వితంతువులకు సంబంధించి భర్త చనిపోయినట్లు భర్తకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది. వితంతువుకి సంబంధించిన అప్లై అనేది చేయాలంటే భర్త చనిపోయినట్లు భర్తకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది అయితే చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ రేషన్ కార్డులో భర్తకు సంబంధించిన పేరు అనేది ఖచ్చితంగా తొలగించడం జరుగుతుంది. ఈ విధంగా మీకు సంబంధించి అన్ని కరెక్ట్ గా ఉండాల్సి ఉంటుంది. అలాగే వృద్ధులు కనుక అయినట్లయితే ఖచ్చితంగా 60 సంవత్సరాలు అనేది పూర్తి అనేది అయి ఉండాల్సి ఉంటుంది. మీరు ఆధార్ కు సంబంధించిన ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన కేటగిరీల వారందరికీ సంబంధించి కూడా ఈ యొక్క డాక్యుమెంట్లు అనేది మీరు ఖచ్చితంగా అయితే అందజేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే అందజేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది ఖచ్చితంగా మీకైతే అందజేస్తారు. ప్రస్తుతం కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన అంటే లోకల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడానికన్నా ముందుగానే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది వచ్చే నెలలో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి ఆ తర్వాత నెలలో కొత్త పెన్షన్ అనేది అయితే అందజేయబోతున్నారు. వీరికి సంబంధించి ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని మీకైతే కల్పించబోతున్నారు. మీరు ఖచ్చితంగా గ్రామ అలాగే వార్డు కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీకు సంబంధించిన అన్ని రకాల ధ్రువపత్రాలు అనేది చూపించినట్లయితే మీకు సంబంధించి అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నప్పుడు మాత్రమే మీకు కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తారు. వచ్చే నెల చివరాఖరికల్లా ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసి అక్టోబర్ 1వ తేదీన ఖచ్చితంగా మీకు పెన్షన్ డబ్బులు అనేది మీ యొక్క చేతికి అయితే రావడం జరుగుతుంది. ఈ విడతలో మొదటి విడతలో భాగంగా అత్యధికంగా వితంతులకు పెన్షన్ అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నారు. తర్వాత వృద్ధులకు, ఆ తర్వాత చర్మకారులు, డప్పు కళాకారులు, చేనేత గీత కార్మికులతో పాటు దివ్యాంగులకు కూడా ఈ యొక్క పెన్షన్ అనేది మరొక 50,000 మందికి అయితే శాంక్షన్ చేయబోతున్నారు. ఇది టోటల్ గా పెన్షన్లకు సంబంధించి వచ్చే నెలలో మనకు రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క డాక్యుమెంట్లలో మీరు ఏ పొరపాట్లు అనేది లేకుండా అన్ని రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.